హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో బోల్డ్, ఇటాలిక్ లేకపోతే స్ట్రైక్ త్రూ టెక్స్ట్ని ఎలా టైప్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు వాట్సాప్ను ఓపెన్ చేసినట్టయితే సో మీకు నార్మల్గా హాయ్ అని టైప్ చేస్తున్నాను, లేకపోతే వెంకట్ అని టైప్ చేస్తున్నాను. మీకు నార్మల్గా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అదే మీరు వెంకట్ని బోల్డ్లో డిస్ప్లే చేయాలి అంటే మీరేం చేయాలంటే స్టారు వెంకట్ స్టార్ ఈ విధంగా మీరు టైప్ చేసినట్టయితే మీకు వెంకట్ అనేది సేమ్ బోల్డ్ లెటర్లో కనపడుతుంది. అలాగే ఇటాలిక్స్లో డిస్ప్లే కావాలి అంటే అండర్స్కోర్ వెంకట్ అండర్స్కోర్. సో మీకు ఇప్పుడు ఇటాలిక్స్లో కనపడుతుంది. అదే మీకు స్ట్రైక్ త్రూలో డిస్ప్లే కావాలి అంటే సో దాని పర్పస్ మనకి క్యాప్ క్యారెక్టర్ ఉంటుంది, క్యాప్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే క్యాప్ ఎక్కడ ఉంది, ఇది క్యాప్. తర్వాత మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేయండి, క్యాప్. సారీ, చూడండి, క్యాప్ కాదు, క్యాప్ కాకుండా మీకు నెగేషన్ సింబల్ అంటే ఈ సింబల్. ఓకే, ఈ సింబల్ తోటి మీరు టైప్ చేసి నెగేషన్. ఓకే, మీకు స్ట్రైక్ త్రోలో టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇప్పుడు ఏం కావాలంటే నాకు బోల్డ్ ప్లస్ ఇటాలిక్ కావాలి, బోల్డ్ ప్లస్ ఇటాలిక్. దాని పర్పస్ నేను ఏం టైప్ చేస్తున్నాను అంటే స్టారు ఓకే అండర్స్కోర్ వెంకట్ అండర్స్కోర్ స్టార్. సో మనకి ఇప్పుడు బోల్డ్ ప్లస్ ఇటాలిక్లో టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇటాలిక్స్ బోల్డ్ ఇటాలిక్ స్ట్రైక్ త్రో కావాలి. సో బోల్డ్ ప్లస్ స్ట్రైక్ త్రో కావాలి. సో స్టార్ మీకు క్యాప్ సింబల్, సారీ నెగేషన్ మార్క్ వెంకట్ నెగేషన్, అలాగే స్టార్. చూస్తే మనకి ఇక్కడ బోల్డ్ ప్లస్ స్ట్రైక్ త్రూ కనబడుతుంది. నాకు బోల్డ్ ప్లస్ ఇటాలిక్ ప్లస్ స్ట్రైక్ త్రూ కావాలి అంటే మీరు ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు, స్టారు ఇటాలిక్ పర్పస్ అండర్స్కోర్ తర్వాత వెంకట్ తర్వాత అండర్స్కోర్ తర్వాత స్టార్. సో ఈ విధంగా చేసినట్టయితే మీకు బోల్డ్ ప్లస్ ఇటాలిక్లో మీ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ కూడా వాట్సాప్లో న్యూ ఫీచర్స్. Thanks for watching this video. Please share this video to your friends.